కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో అర్నకొండ మల్యాల ఎక్స్ రోడ్డు వరకు 2 వరుసల రహదారి పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా సరైన రవాణా సౌకర్యంతోనే సాధ్యమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తాను పార్లమెంటు సభ్యునిగా గెలిచిన తర్వాత 20,000 కోట్ల రూపాయల నిధులను తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ఎంతో అభివృద్ధి చేయొచ్చన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 50 కోట్ల రూపాయలతో 30 కిలోమీటర్ల రోడ్డు సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డుగా నిర్మాణం చేయడానికి సిఆర్ఎఫ్ నిధులను కేటాయించడం జరిగింది. దీని ద్వారా ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒక మంచి వెసులుబాటు. దేశవ్యాప్తంగా ప్రపంచం చూడండి, ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఏ జిల్లా అభివృద్ధి చెందాలన్నా, చివరకు ఏ గ్రామం అభివృద్ధి చెందాలన్నా రవాణా సౌకర్యం ముఖ్యం. ఆ రవాణా సౌకర్యం ఉంటేనే మన అభివృద్ధి అనేది ముందుకు సాగుతున్న విషయం వాస్తవం. దాన్ని దృష్టిలో ఉంచుకునే నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 20,000 కోట్ల రూపాయల నిధులను తీసుకోవడం జరిగింది. దానిలో 7,000 కోట్ల రూపాయలు నిధులు కేవలం రహదారులకు మాత్రమే ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. చొప్పదండి నియోజకవర్గ చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలిచిపోయేటటువంటి చారిత్రక ఘట్టానికి ఈరోజు కేంద్ర మంత్రి పెద్దలు బండి సంజయ్ గారు మేము కలిసి ఈ ఆర్నకొండ నుంచి మల్యాల వరకు డబల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 50 కోట్లకు పైగా నిధులతోటి ఈ నిర్మాణాన్ని సంవత్సర కాలంలో పూర్తి చేసి ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అతి తొందరలోనే కరీంనగర్ నుంచి జగిత్యాల నేషనల్ హైవే 563 కూడా తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. ఇటీవల మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కలవడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రజల నుంచి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులను ఆమె స్వయంగా స్వీకరించారు. ప్రజా దర్బార్ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క. ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని మంత్రి సీతక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చినా కూడా కట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా ఇల్లులు కట్టుకోవాలని మొదలు పెట్టాలని కోరుతా ఉన్నాం. మరి 5 లక్షలతోటి ఎప్పుడూ రాలేదు, భవిష్యత్తులో రావు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక 2,000 ఇల్లులు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. మళ్ళా ఇంకో 2,000లో మన 2 మండలాలకు కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇల్లు లేనోళ్ళు తప్పకుండా కష్టపడి కట్టుకోవాలని కోరుతా ఉన్నాం. అదే కాకుండా మా మహిళా సంఘం అక్కలకు కూడా విజ్ఞప్తి, అందరూ ఇప్పుడు 5 లక్షల వరకే వడ్డీ లేకుండా మీకు రుణాలు ఇచ్చేది. కానీ ఈరోజు 10 లక్షల దాకా మీ గ్రూపు లోన్ తీసుకుంటే మీ మీద వడ్డీ పడదు. ఆ వడ్డీ అంతా గవర్నమెంటే, మన ప్రభుత్వమే మళ్ళా మీకు చెల్లించడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనపల్లి, ఇబ్రహీం నగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ 4 లీడర్ హరీష్ రావు సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులను కలిసి అధైర్యపడొద్దని, అండగా ఉండి కొట్లాడతామని భరోసా ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే ఆరుగాలం పండించిన పంట తడిసి ముద్దైందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న 2 ప్రభుత్వాలు కూడా బాధ్యత విస్మరించి ఈరోజు రోడ్ల మీద ధర్నాలు చేస్తూ రైతులను మోసపుచ్చుతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు గాని, మక్కలు గాని, సన్ఫ్లవర్ గాని, శనగలు గాని, జొన్నలు గాని కొనండి అంటే కేంద్రం మీద నెపం నెట్టివేస్తూ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ధర్నా చేస్తా ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సకాలంలో ఎరువుల కోటా ఇవ్వకుండా వాళ్ళేమో వడ్లు కొనాలి అని బీజేపీ భరోసా అనుకుంటే వాళ్ళు రోడ్లెక్కి తిరుగుతా ఉన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నోడు రోడ్లెక్కుతుండు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నోడు కూడా రోడ్డెక్కే తిరుగుతుండు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని బీజేపీ నేతలతో కలిసి ఆయన పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. కొత్తపల్లి వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించారు. రైతులకు తేమ పేరుతో ఇబ్బందులు కలిగించకుండా మద్దతు ధరతో వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలను అరికట్టి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ప్రతి గింజ కొనే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు ఎంపీ. ఇలా నెత్తిమీద కాలం వచ్చింది, కాలం నెత్తిమీదకి వచ్చింది. ఇంకో వారం 10 రోజులలో రేపు కాలం అయితే మళ్ళా తడిస్తే మొలకలు వచ్చినాయని రంగు మారిందని చెప్పి ఇప్పటికే క్వింటాల్కు 10 కిలోల ధాన్యం కడిగేస్తున్నారు. రేపు కనుక ఇదే జరిగితే ఇవాళ బతికే ఆగమయ్యేటువంటి ఆస్కారం ఉంది. సొంత రైతులు వేరు, కౌలు రైతులు వేరు. కౌలు రైతులకైతే అయ్యా నువ్వు అప్పుల ఊపిలో కూరుకుపోయేటట్టున్నది, ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి చూడలేదని చెప్పి శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఒకటే, మా మీద భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఎదురుదాడి చేసే కంటే కూడా తప్పును లోపల ఒప్పుకొని ఇప్పటికైనా ఈ వారం రోజుల లోపల యుద్ధ ప్రాతిపదిక పైన నీ యంత్రాంగం అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్యాడింగ్ లేపండి, రైతులను ఆదుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెద్మా బొజ్జు పటేల్ పర్యటించారు. నిన్న కురిసిన అకాల వర్షం, గాలి బీభత్సంతో నష్టపోయిన బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు ఎమ్మెల్యే. వరి ధాన్యం కొనుగోలులో సమస్యలను ఎమ్మెల్యేలకు రైతులు వివరించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు వేగవంతం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వర్చువల్ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. మున్సిపాలిటీ పరిధిలోని సిరి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వర్చువల్ మహానాడుకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, తెలుగు తమ్ముళ్లు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. పార్టీ నాయకులతో కలిసి తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ పసుపు సైనికుల ప్రధాన పండుగైన మహానాడును ఈ ఏడాది ఇంధన పొదుపులో భాగంగా వర్చువల్ విధానంలో ప్రతి క్లస్టర్ పరిధిలో నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి వర్చువల్ మహానాడులో పాల్గొని జాతీయ నాయకుల ప్రసంగాలను వీక్షించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా మహానాడు వేడుకలు పసుపు జెండాలతో కలకలలాడాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నాయకత్వంలో 11 క్లస్టర్లతో భారీగా ఏర్పాట్లు చేశారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. హిందూపురం పట్టణంతో పాటు లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో మహానాడు వేదికల దగ్గర ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ బ్యానర్లు ఏర్పాటు చేశారు. టీడీపీ విజయాలపై నాయకుల ప్రసంగాలకు కార్యకర్తలు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు. నెల్లూరులో టీడీపీ మహానాడు అట్టహాసంగా జరిగింది. 2 రోజుల పాటు నిర్వహించనున్న మహానాడుకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంత్రి నారాయణతో పాటు పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు ఉత్సాహంతో డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు నిర్వహించబోతున్నటువంటి మహానాడుకు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విచ్చేశారు. రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకులు లక్ష్మీ ప్రసన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడును వర్చువల్ విధానంలో తిలకించారు. మండలాల వారీగా మహానాడు కార్యక్రమాలను నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్నారు. మహానాడు బొబ్బిలి క్లస్టర్ మీటింగ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ పండుగైన మహానాడులో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీన్మార్ డప్పులకు స్టెప్పులేశారు. కార్యకర్తలతో కలిసి కాలు కదిపి అందరిలో జోష్ నింపారు. తెలుగు తమ్ములతో కలిసి డాన్స్ చేస్తూ డిజిటల్ మహానాడును మరింత ఉత్సాహంగా మార్చారు ఎమ్మెల్యే బేబీ నాయన.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పిఎస్ కు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ 9 లక్షల రూపాయల తన సొంత నిధులతో నూతన పోలీస్ వాహనాన్ని ఎస్పీ అద్నాన్ నాయిం కు అందజేశారు. ఆ తర్వాత నూతన వాహనంలో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా ఎస్పీ ప్రయాణించారు. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు వారికి వాహనాలు అత్యంత అవసరమన్నారు బొలిశెట్టి శ్రీనివాస్. వెహికల్స్ లేక నైట్ పెట్రోలింగ్ చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. చాలా చోట్ల గంజాయి ఎక్కువ ఉండడం, యువత పాడైపోవడం లాంటి నైట్ పెట్రోల్కి వెళ్ళమంటే జీపులు ఆగిపోయే పరిస్థితి. మరి అది గమనించిన తర్వాత ఎస్పీ గారు కూడా చెప్పాం. ఆయన కూడా మరి మన డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల్లో 3000 జీపుల్ని మొత్తం మనం కొనడానికి ఆల్రెడీ మనం తీర్మానం చేసాం. కానీ ఆర్థికంగా ఇబ్బందుల వల్ల కొనలేకపోతున్నాం. కాబట్టి ముందు ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం పోలీసులు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళకి కూడా మనం సహాయం చేయవలసిన అవసరం మన బాధ్యతగా గుర్తించి ఈరోజు మరి రూరల్ స్టేషన్లో ఒక జీపు, అదేవిధంగా టౌన్ కూడా ఒకటి నా ఫ్రెండ్స్ ఎవరో P4లో కొనిస్తా అన్నారు, వాళ్ళకు కూడా మహేంద్ర ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సర్వాయిపేటలో పోలీస్ ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడులు చేపట్టాయి. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసి అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు పోలీసులు. 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 25 వాహనాలను సీజ్ చేసిన అధికారులు గుడుంబా నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సర్వాయిపేట గ్రామంలో మేము కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఎక్సైజ్ సిబ్బందితో కలిసి సుమారు 10 గుడుంబ స్థావరాలపై దాడులు చేయడం జరిగింది. అక్కడ 15 డ్రమ్ముల వరకు 2000 వరకు జాగరి వాష్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ ఇల్లు సోదాలు చేయగా ఒక 50 కేజీల వరకు బెల్లం, ఆలు, దానికి సంబంధించిన రా మెటీరియల్ దొరకడం జరిగింది. 5 వద్ద 20 లీటర్ల వరకు రెడీ లిక్కర్ దొరకడం జరిగింది. హన్మకొండ జిల్లా సాయంపేట మండలం పెద్ద కోడేపాక గ్రామంలో గాలి దుమారం బీభత్సాన్ని సృష్టించింది. రాత్రి ఒక్కసారిగా గాలి చెలరేగడంతో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో వ్యవసాయ వేస్టేజ్లను తగులబెడుతున్న క్రమంలో మంటలు నివాస ప్రాంతాల్లోకి భారీగా వ్యాపించాయి. దీంతో 2 బైకులు, 8 క్వింటాల ధాన్యం, ఫర్నిచర్ దగ్ధమైంది. గ్రామ సమీపంలో ఉన్న పాఠశాలకు సైతం మంటలు తాకడంతో పలు పత్రాలు, కిటికీలు, బెంచీలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారుగా 10 లక్షల పైగా నష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణాపాయం కాకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు స్పాట్ కు చేరుకుని పరిశీలించారు. సాయంత్రం వచ్చిన గాలి దుమారానికి గాను రైతులు వాళ్ళ వేస్టేజెస్ కాలి పెట్టడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ ఇక్కడ జరిగింది. అది బీభత్సంగా జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అనేది. అది కూడా అవుట్ సైడ్ ఏదైతే వాళ్ళ ఒక వెహికల్స్ కానీ ఇంకా వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఏదైతే పెట్టారో ఆ బస్తాలు కానీ వైర్స్ కానీ అవి మాత్రమే కాలిపోవడం వల్ల ప్రాణ నష్టం కానీ ఇంకేది కానీ జరగలేదు. లేకపోతే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది ఉండే. దీని ద్వారా నేను రైతులను కోరుకునేది ఏంటంటే ఈ ప్రమాదం ఎంత ఘోరంగా ఉందో ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా చూశారు. అందుకే వాళ్ళ వేస్టేజెస్, వాళ్ళు ఏదైతే మొక్కజొన్న పెరడు కానీ ఇంకేమైనా కానీ అవి ఏవి కూడా ఈ ఉన్న సమయంలో కాలబెట్టద్దు. ఎందుకంటే గాలి ద్వారం ఇలాంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షం, భారీ ఈదురుగాలులు ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీ ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లోని రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. భారీ గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. అకాల వర్షం, ఈదురుగాలుల బీభత్సంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ముదిగల్లు గ్రామంలో గాలివాన బీభత్సానికి కోతకు సిద్ధంగా ఉన్న అరటి తోటలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతు 10 నుంచి 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లుగా తెలిపారు. చేతికొచ్చిన పంట నోటికి అందక కళ్ల ముందే కూలిపోవడంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. జీవనాధారం కోసం అరటి తోట పెట్టినారు. రాత్రి కురిసిన ఎదురుగాలులకు 4.5 ఎకరాలలోన 2.5 ఎకరాలు 3 ఎకరాల వంత నాకు ఎదురుగాలులకు
వర్షము గాలి బలంగా రావడం వల్ల పంట నష్టం జరిగింది. ఇందుకు కావాల్సిన గవర్నమెంట్ వారు మాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుచున్నాం. నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో పిట్లం, బిచ్కంద, మద్నూర్, జుక్కల్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం అంతా తడిసి ముద్దైంది. వర్షం కారణంగా తడిసిన జొన్న, వరి ధాన్యం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ యార్డ్లో గత 45 రోజుల నుంచి 2 నెలలుగా జొన్న యొక్క రైతులు పడిగాపులు కాస్తున్నారు. రాత్రి పడ్డ అకాల వర్షానికి అనేక రకాల ఇబ్బందులకు గురయ్యాం. కరెంటు లేదు, వర్షము, కప్పుకోవడానికి కవర్లు లేవు, ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, లేవు కనుక ఇయ్యలేరు. గత సంవత్సరం ఇదే ప్రభుత్వం 14 క్వింటాల కాడికి ఎకరాన 14 క్వింటాల కాడికి కొన్న ప్రభుత్వం ఈరోజు 10 క్వింటాలు అని అనడంతో కనీసం 14 క్వింటాలు అదే పాత పద్ధతిలో 14 క్వింటాలైనా కొనాలని చెప్పి మేము వేచి చూస్తున్నాము. ఈ వేచి చూడడం కూడా మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఇబ్రహీంపట్నం నోముల గ్రామంలో కొనుగోలు కేంద్రంలో భారీ వర్షం పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో ధాన్యంపై ఉన్న కవర్లు ఎగిరిపోయి తడిశాయి. ఇక తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల జాతీయ రహదారిపై రైతులు భారీగా ఆందోళన నిర్వహించారు. గుమ్మిడిదల రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మెదక్ నర్సాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైతుల నిరసనకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. కొన్ని రోజులుగా కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం నిల్వలు పేరుకుపోయినా లారీలు అందుబాటులో లేక తరలింపు పూర్తిగా నిలిచిపోయిందని రైతులు తెలిపారు. ఇక ఇదే సమయంలో రాత్రి కురిసిన అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్ది కావడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులు. వేసవి సెలవులు ముగుస్తూ ఉండడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్స్ అన్ని నిండిపోయి క్యూ లైన్లు శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర విస్తరించాయి. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 నుంచి 24 గంటల సుదీర్ఘ సమయం పడుతుంది. ఇవి మన ఊరు మన వార్తల అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 TV.